నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారందరి సౌకర్యం కోసం వారి సమస్యని గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ దృష్టికి తీసుకొస్తే ఈరోజు ఇక్కడ దానికి తాలూకా 15,40,000 రూపాయలతో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రి గారికి, స్థానిక కార్పొరేటర్కి, డివిజన్ ఇన్ఛార్జికి, ఇతర నాయకులకి, స్థానిక ప్రజలందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఏ విధంగా అయితే 2014-19 మధ్యలో విపరీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని 46 పార్కులు కావచ్చు, నెల్లూరు నగరంలోని 54 ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మొదట విడతలో పిల్లలకు కావాల్సినటువంటి పార్కులు, పిల్లలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రెండింటి మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకి అనేక రకాలుగా నిధులు సమీకరించి అటు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ప్రభుత్వ నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఇతరత్ర సారుకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అన్ని రకాల నిధులు సమీకరించి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, బహుశా దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా, ఎక్కడా ఉండని విధంగా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ మూతపడిపోయి ఉంటే, గత ప్రభుత్వ హయాంలో మూతపడిపోయి ఉంటే, అది ఎన్నికల సమయంలో నేను తిరిగి ఎన్నికైతే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని తెరిపిస్తానని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగానే ఎక్కడా లేని విధంగా, దేశ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్ర ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాల ఈ విధంగా ఉంటుందా అని ఊహకు సైతం అందని విధంగా దాన్ని తీర్చిదిద్దుతూ కేవలం 2-3 మాసాల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ సారుకున్నటువంటి అపారమైన పరిచయాల దృష్ట్యా ఎన్సీసీ వారితో మాట్లాడి 20 కోట్ల రూపాయల నిధులతో దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద అభివృద్ధి చేస్తూ అటు దానికి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారితో, ఇతర అధికారులందరితో, డిఈఓ గారితో సారు మాట్లాడి దాని పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు ఏదైతే విద్యారంగంలో అపార అనుభవం గడించి దేశ విదేశాల్లో సైతం అనేక విశ్వవిద్యాలయాలన్నింటినీ తిరిగి పరీక్షించి చూసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తెని, అందులో అడ్మిషన్స్ టైం, ఈ టైంలో ఎంత బిజీగా ఉంటారో అవన్నీ కూడా పక్కన పెట్టి నేను మాట చెప్పున్నాను, దీన్ని ఎట్టయినా సరే దీన్ని ప్రజలకి బ్రహ్మాండంగా అందచేయాలని చెప్పి దాన్ని పూర్తి బాధ్యతల్ని తన కుమార్తె అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి, శరణి గారి ఆధ్వర్యంలో ఆ హై స్కూల్, విఆర్ హై స్కూల్ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటుంది. మరికొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులకి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులతో పాటు ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలా, దీవించాలా మీరందరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, శుభలగ్నాలకు, శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత, నాణ్యత, పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.